ఖమ్మం ప్రాంతానికి ఒక పర్యాటక కేంద్రం ఖమ్మం కిల్లా. అయితే చారిత్రాత్మకమైనటువంటి కిల్లా, కాకతీయుల కాలం నాటి కిల్లా అది. మన ఖమ్మానికి ఆ పేరు కూడా సంబాద్రిగా పేరు వచ్చింది. అంత చారిత్రకంగా కలిగినటువంటి కిల్లాలో జాఫర్ బావి అని ఒక పురాతన బావి ఉండేది. గత కలెక్టర్ గారు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు దాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కలిసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని ఆ బావిలో ఉన్న పూడికలు మొత్తం తీసేసి చెత్త చెదారం తీసి చేశారు. కానీ ఎందుకో ఆ తర్వాత అభివృద్ధి కావటంలో పనులు నత్తనడక ఆగిపోయాయి. కాబట్టి మేమంటే గతంలో పూడిక తీసే వదిలిపెట్టడం కాకుండా దాని చుట్టూ ఒక పర్యాటక ప్రాంతానికి లైటింగ్ పెట్టడము, అదే రకరకాల ఏదైతే ఉందో ఒక అంత ఖమ్మం ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒక పర్యాటక ప్రదేశంగా దాన్ని మార్చడం కోసం అభివృద్ధి క్రమంలో కొనసాగించాలి. కానీ అక్కడక్కడ బ్రేక్ అవుతుంది ఆ పని బ్రేక్ కాకుండా ఆ బావిలో ఉన్నటువంటి సుందరీకరణ పనులు కూడా నత్తనడక జాగకుండా త్వరగా చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చాలామంది పర్యాటక ప్రదేశాలు పర్యటించడం, ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటున్నారు. అటువంటి దాన్ని ఖమ్మం ప్రజలకు కూడా అవసరమే కాబట్టి ఆ జాఫర్ బావిని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ చేస్తామని చెప్పి ఆగిపోయినాయి. ఈ మంత్రి గారే గతంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు కేటాయించారు. కానీ మళ్ళీ మంత్రి గారే ఉన్నారు, కానీ ఎందుకో నిధులు కేటాయించినా కూడా ఆ పని ముందుకు జరగటం లేదు. నిధులైతే కేటాయించి సర్క్యులర్స్ వచ్చి, జీవోలు వచ్చి నిధులు విడుదలై ఉన్నాయి, కానీ పని ముందుకు పోవట్లేదు. మంత్రి గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి ఆ ఉన్న నిధులను ఖర్చు చేసి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.